సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞానమును ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. విన్న సంగతులను విడిచిపెట్టే వారముగా ఉండకుండా వాటి ప్రకారము ప్రవర్తించినప్పుడు మాత్రమే మన ప్రయత్నానికి ఫలితం దక్కుతుంది. కనుక ఆద్యంతం చక్కగా మీరు నేర్చుకోవాలని, నేర్చుకున్న సంగతులను పాటించేవారుగా ఉండాలని మీకు సూచిస్తున్నాను. లోకంలో అనేక సందర్భాలలో మనము కొన్ని పద్ధతులను చూస్తూ ఉంటాం. కొన్ని పద్ధతులు, ఒక బ్యాంకుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పద్ధతి ఉంటుంది. ధనాన్ని బ్యాంకులో దాచుకోవాలన్నా, బ్యాంకులో దాచుకున్నటువంటి ధనాన్ని తీసుకోవాలన్నా, బ్యాంకులో ఒక రుణాన్ని మనం పొందాలన్నా, లేక ఇంకా ఏదైనా ఒక సర్వీస్ మనం పొందాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది. బ్యాంకుకు పద్ధతులు మారచ్చు. ఏ బ్యాంకుకు మనం వెళితే ఆ బ్యాంకు పద్ధతిని మనం తెలుసుకోవాలి, ఆ పద్ధతిని మనం పాటించాలి. ఒక స్కూల్కి ఒక పద్ధతి ఉంటుంది. పిల్లలను చేర్పించటానికి, పిల్లలను అక్కడ చదివించటానికి, పిల్లలను మరలా అక్కడ నుండి తీసుకుని రావటానికి, అంటే టీసీ తీసుకోవటానికి పద్ధతి ఉంటుంది. ఒక పరీక్ష వ్రాయటానికి పద్ధతి ఉంటుంది. ఏదైనా ఒక కార్యాలయంలో పద్ధతులు ఉంటాయి. ఒక మున్సిపల్ ఆఫీసులో పద్ధతులు ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీసులో పద్ధతులు ఉంటాయి, కలెక్టరేట్లో పద్ధతులు ఉంటాయి, ఎస్పీ ఆఫీసులో పద్ధతులు ఉంటాయి. పద్ధతులు. ఒక న్యాయ వ్యవస్థలో పద్ధతులు ఉంటాయి. మనం ఏదైనా ఒక కేసు ఫైల్ చేయాలంటే కనుక పద్ధతి ఉంటుంది. న్యాయమూర్తి ముందుకు ఏదైనా ఒక కేసు వెళ్ళాలంటే మనము అప్పీల్ చేయవలసినటువంటి పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని ముందుగా మనం తెలుసుకోవాలి, దానిని మనం పాటించాలి. పద్ధతులు. లోకంలో అనేక సందర్భాలలో ఈ పద్ధతులను గురించి మనం వింటున్నాం. క్యూ పద్ధతిని పాటించండి. ఒక బస్సులో మనం ప్రయాణం చేయటానికి ఆ బస్సులోనికి ఎక్కాలనుకుంటే ముందుగా ఏమని రాసి ఉంటుంది? క్యూ పద్ధతిని పాటించండి. అంటే పద్ధతి ఉంది అక్కడ. బస్ స్టేషన్లో పద్ధతి ఉంది, రైల్వే స్టేషన్లో పద్ధతి ఉంది, ఎయిర్పోర్ట్లో పద్ధతి ఉంది, ఒక ప్రయాణానికి పద్ధతి ఉంది. ప్రియులారా, లోకంలో మనకు ఈ పద్ధతులు అన్నీ కూడా ఒక విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాయి. అదేంటంటే దేవుని దగ్గర కూడా ఒక పద్ధతి ఉంది. దేవుని దగ్గర కూడా ఒక పద్ధతి ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని పద్ధతిని తెలుసుకోవాలి. ఆ పద్ధతికి తగ్గట్టుగా మనం బ్రతకాలి. ఇష్టానుసారంగా మన ఆలోచనలకు తగినట్టుగా మనం జీవించడానికి వీలు లేదు. అసలు రోడ్డు మీద ప్రయాణం చేయాలంటేనే మనకు పద్ధతి ఉంది కదా. ఎడమ వైపున వెళ్ళాలి, తగు స్పీడులో వెళ్ళాలి, నిర్దేశించినటువంటి ఆ వేగమును మనం మించకూడదు. టోల్ రుసుము చెల్లించాలి, టోల్ గేట్ దగ్గర ఆగాలి, టోల్ రుసుము చెల్లించాలి. పద్ధతులు ఉన్నాయి కదా. లోకంలో చిన్న చిన్న విషయాలలోనే పద్ధతులు మనకు కనిపిస్తున్నప్పుడు, ఆ పద్ధతులకు లోబడి మనం వెళుతున్నప్పుడు దేవుని దగ్గర పద్ధతి ఉండదా? పరలోకానికి మనం అంగీకరించబడాలంటే పద్ధతి ఉండదా? ఉంది. ఆ పద్ధతి పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడింది. మనం అనుకున్నట్టుగా దేవుని దగ్గర ఉంటే మనం పరలోకంలోనికి వెళ్ళలేం. దేవుని పద్ధతిని మనం అనుసరిస్తే పరలోకమునకు స్వీకరించబడగలం. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ పద్ధతులను, దేవుని పద్ధతులను ఎవరైతే గ్రహిస్తారో వారు మాత్రమే పరలోకానికి అంగీకరింపబడతారు. పరిశుద్ధ గ్రంథంలో పద్ధతులను గూర్చి దేవుడు ప్రస్తావించాడు.
లోకంలో ఉన్నటువంటి ఉదాహరణలు మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు పద్ధతులను గూర్చి మనకు పరిచయం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణం మనకు తెలుసు. చరిత్రలో ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణం మనకు తెలుసు. ఆ ప్రయాణానికి ఒక పద్ధతి ఉందండి. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణానికి ఒక పద్ధతి ఉందండి. ఆ పద్ధతిని ఒక ఉదాహరణగా మనం చూద్దాం. ముందు దేవుని పద్ధతి అర్థం కావాలంటే ఈ ఉదాహరణలు మనం చూడాలి. నిర్గమకాండము 40వ అధ్యాయము 36వ వాక్యం నుండి చూడండి. నిర్గమకాండము 40వ అధ్యాయము 36వ వాక్యం నుండి. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. సాక్ష్యపు మందస్సు ఉన్నటువంటి మందిరము, ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నది. మేఘము క్రిందికి దిగినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేయకుండా ఆగిపోయేవారు. మేఘము పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేవారు. అంటే ఇశ్రాయేలీయుల ప్రయాణానికి దేవుడు ఒక పద్ధతిని నిర్ణయించాడు. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణానికి దేవుడు ఒక పద్ధతిని నిర్ణయించాడు. ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు పడితే ఎప్పుడు ప్రయాణం చేయకండి, ఇదిగో మీకు ఒక సూచన ఇస్తున్నాను అన్నాడు దేవుడు. మందిరము మీదికి మేఘము ఎప్పుడైతే క్రిందికి దిగుతుందో, మందిరం మీదకి దిగుతుందో అప్పుడు మీరు ఆగిపోవాలి. స్టాప్, ప్రయాణాన్ని ఆపేయాలి. మందిరము మీద నుండి మేఘము ఎప్పుడైతే పైకెత్తబడుతుందో అప్పుడు మీరు ప్రయాణం స్టార్ట్ చేయాలి, మొదలు పెట్టాలి. ఇది వారి ప్రయాణ పద్ధతి. పద్ధతులను గురించి దేవుడు నేర్పిస్తున్నాడు మనకు. ప్రయాణానికి ఓ పద్ధతి ఉందని దేవుడు ఒక ఉదాహరణగా చూపిస్తున్నాడు ఇక్కడ. దేవుని పద్ధతిని గురించి మనం ఆలోచించాలని ఈ విషయాలను ముందుగా మన కొరకు దేవుడు రాయించాడు. అలాగనే రాజ్య పరిపాలనా పద్ధతి కూడా ఉంది. ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు, దేవుడు వారికి రాజును ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఆ రాజు ఏ విధంగా పరిపాలించాలి అనే దానిని దేవుడు తెలియజేస్తున్నాడు. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దానిని రాజ్య పాలనా పద్ధతి అన్నారు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలను కూడా చూద్దాం. ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణంలో ప్రయాణానికి పద్ధతి ఉన్నట్టు ఇశ్రాయేలీయులు రాజును కోరుకున్నప్పుడు రాజ్య పాలనా పద్ధతి కూడా ఒకటి ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 25వ వాక్యం. తరువాత సమూయేలు రాజ్య పాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. అంతట సమూయేలు జనులందరినీ వారి వారి ఎండ్లకు పంపివేశాను. ఇశ్రాయేలీయులు రాజును కోరుకున్నప్పుడు దేవుడు మొట్టమొదట సౌలును ఇశ్రాయేలీయులకు రాజుగా నిర్ణయించాడు. మరి సౌలు ఎలా పరిపాలించాలి? ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించకూడదు. ఇశ్రాయేలీయులను ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించకూడదు. ఒక పద్ధతి ఉంది, రాజ్య పాలనా పద్ధతి. ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా దేవుడు రాజ్య పాలనా పద్ధతిని దయచేశాడు. ఈ రాజ్య పాలనా పద్ధతిని సమూయేలు జనులకు వినిపించాడు. ఇదిగో ఈ విధంగా ఉండబోతుంది పరిపాలనా పద్ధతి. ప్రియులారా, ఈ విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల ప్రయాణానికి ఓ పద్ధతి ఉంది. ఇశ్రాయేలీయులు ఈ భూమి మీద రాచరిక వ్యవస్థను కోరుకున్నప్పుడు ఆ రాచరిక వ్యవస్థకు ఒక పద్ధతి ఉంది. మరి దేవుని దగ్గర మన బ్రతుకుకు ఒక పద్ధతి ఉండదా? ఉంటుంది. ఇష్టానుసారంగా మనం వెళితే ఎలా? నచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తాను, నచ్చనప్పుడు దేవునికి దూరంగా ఉంటాను. నాకు అనుకూలమైతే దేవుణ్ణి అడుగుతాను, ప్రార్థిస్తాను, దేవుని కొరకు పని చేస్తాను, దేవునికి ఇస్తాను. నాకు అనుకూలం కాకపోతే దేవుడెవరో నాకు తెలియదు అన్నట్టుగా మీరుంటున్నారా? అయితే దేవుని పద్ధతి మీకు తెలియలేదు. దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదట దేవుని పద్ధతిని తెలుసుకోవాలి. ద మేనర్ ఆఫ్ గాడ్, ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, ద రూల్స్ ఆఫ్ గాడ్. దేవుని పద్ధతిని తెలుసుకోవాలి. దేవుని కొరకు నేను బ్రతకాలి
అని నిర్ణయించుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే మొట్టమొదట దేవుని పద్ధతులను తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆ పద్ధతులు వ్రాయబడ్డాయి. నీవు దేవుని కొరకు ఏ విధంగా బ్రతకాలి, నీవు దేవుని చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాలి, దేవుని రాజ్యంలో అసలు మొట్టమొదట నీవు చేర్చబడాలంటే నీ పాపములను ఒప్పుకొని ఏ విధంగా పశ్చాత్తాపపడి బాప్తిస్మము నొంది దేవుని రాజ్యంలో చేర్చబడాలి. ఈ విషయాలన్నీ కూడా ఒక పద్ధతిగా వ్రాయబడ్డాయి. ఈ పద్ధతిని అనుసరించాలి. చాలామందికి ఈ విషయం మీద అవగాహన ఉండదు. లోకంలో చాలా పద్ధతులు పాటిస్తారు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఈ పద్ధతుల మీద అవగాహన ఉండదు. అసలు దేవుని దగ్గర పద్ధతి ఉందన్న సంగతే వారికి తెలియదు. కనుక ఇష్టానుసారంగా ఉంటారు. మనసులో దేవుడు ఉన్నాడు అంటారు చాలామంది. మనసులో దేవుడు ఉన్నాడు అంటారు. అంటే అప్పుడప్పుడు వారికి ఇష్టమైనప్పుడు, వారికి అనుకూలంగా ఉన్నప్పుడు తలుచుకుంటారన్నమాట. మిగిలిన సమయాలలో దేవునితో వారికి సంబంధం ఉండదన్నమాట. వారికి దేవుని పద్ధతి తెలియలేదు. దేవుని పద్ధతి తెలిసిన వారే నీతిమంతులుగా దేవుని కొరకు బ్రతికారు. దానియేలు గొప్ప నీతిమంతుడు. దానియేలు గొప్ప నీతిమంతుడు, గొప్ప ప్రార్థనాపరుడు. దానియేలుకు దేవుని పద్ధతి తెలుసు. దానియేలుకు దేవుని పద్ధతి తెలుసు. దేవుని పద్ధతి ప్రకారం దానియేలు నడుచుకుంటున్నాడు. అందుకే దానియేలు కాలంలో దానియేలుపై కొండెములు చెప్పాలనుకునేవారు ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా? దేవుని పద్ధతి విషయంలో దానియేలు మీద ఏదైనా నేరం మోపాలి అనుకుంటున్నారు. అంటే దానియేలు దేవుని పద్ధతిని అనుసరిస్తున్నాడని వారికి తెలిసింది. చూసారా? ఈరోజు మనము దానియేలు వలె దేవుని పద్ధతిని అనుసరిస్తున్నామా లేదా? దానియేలు దేవుని పద్ధతిని అనుసరించాడు. మనము కూడా దేవుని దగ్గర ఆ పద్ధతిని నేర్చుకోవాలి. తండ్రి, నీవు నేను ఏ విధంగా బ్రతకాలని నిర్దేశించావు, నా జీవితం ఎలా ఉండాలని నీవు కోరుకుంటున్నావు, ఆ విధంగానే ఉండాలి. కనుక నీ పద్ధతిని నేను నేర్చుకోవాలనుకుంటున్నానని పరిశుద్ధ గ్రంథమును తెరచి దేవుని పద్ధతిని మీరు అర్థం చేసుకోవాలి. దానియేలు గారిని గూర్చి వ్రాయబడిన మాటలను చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూడండి. అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. దానియేలులో లోపం కనుగొనాలంటే దేవుని పద్ధతిని అనుసరిస్తాడు దానియేలు. కనుక దేవుని పద్ధతి విషయమందే దానియేలులో ఏవైనా లోపాలు కనుగొనాలి అని వెతుకుతున్నారు ఆనాడు దుష్టులైనటువంటి మనుషులు. అంటే దానియేలు ఎవరి పద్ధతిని అనుసరిస్తున్నాడన్నమాట? దేవుని పద్ధతిని. ఒక రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు నియమించినటువంటి ఆ పద్ధతిని మనం అనుసరిస్తున్నామే. ఒక బ్యాంకుకు వెళ్ళినప్పుడు ఆ బ్యాంకు అధికారులు, ఆ సిబ్బంది విధించినటువంటి ఆ పద్ధతులను మనం అనుసరిస్తున్నామే, వాటికి లోబడి ఉంటున్నామే. మరి దేవుని దగ్గర, దేవుని విషయాలలో దేవుని పద్ధతిని తెలుసుకొని దేవుని కొరకు చక్కగా మనం బ్రతకగలుగుతున్నావా? కొంతమందికి దేవుడంటే ఎంత చిన్న చూపు, ఎంత చులకని భావన. ముందు వారి ఇష్టం అన్నీ తీరిపోయిన తర్వాత, అంటే వారి తాలూకు పనులన్నీ ముగింపబడిన తర్వాత అప్పుడు దేవుని కొరకు ఆలోచిస్తారు. వారి పనులంటే వారికి ఎంత గౌరవం, వారి ఆలోచనల మీద వారికి ఎంత శ్రద్ధ, వారి ఇంటివారంటే వారికి ఎంత ప్రేమ. ఒక్కొక్క సహోదరునికి తన భార్య అంటే మిక్కిలి మక్కువ. దేవుని ఎడల అంత మక్కువ ఉండదు, భార్య అంటే మక్కువ. భార్య అంటే ప్రేమ ఉండాలి, కానీ దేవుని కంటే ఎక్కువ. భార్య వద్దంటే దేవుని కొరకు బ్రతకడం మానేస్తావా? యెజబెలు వంటి భార్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. యెజబెలు వంటి భార్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. భార్య ప్రేమలో ఉండి, భార్య అడుగుజాడలలో నడుచుకుంటూ దేవుని యొక్క పద్ధతిని అనుసరించవా? కొంతమందికి భర్తే ప్రత్యక్ష దైవం. తమ భర్తే ప్రత్యక్ష దైవం. భర్త మాట జవదాటరు. భర్తకు లోబడి ఉండాలి, పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిచ్చింది. కానీ దేవునికి లోబడకపోతే ఎలా? దేవుని విషయాలలో భర్త అడ్డుపడితే రేపటి దినాన నిన్ను నరకము నుండి తప్పించగలడా నీ భర్త? నీ భర్తే నరకానికి పోయినప్పుడు, నీవు కూడా నీ భర్త వెనుక నరకానికి పోయినప్పుడు ఎవరు కాపాడగలరు మిమ్మల్ని? కనుక దేవుని విషయంలో రాజీ పడకూడదు. దేవుని విషయంలో రాజీ పడకూడదు. ఎవరైనా సరే దేవుని తర్వాతే.
నా మట్టుకైతే ఎవరైనా సరే దేవుని తర్వాతే. ఎవరైనా సరే, నేనైనా సరే, నా మట్టుకు నన్ను గూర్చి నేను ఆలోచించుకున్నా సరే దేవుని తర్వాతే నేను, దేవుని తర్వాతే నా ఇష్టం, ముందు దేవుని ఇష్టం. శరీరం నలుగుగొట్టబడిన, శరీరం వద్దుమొర్రు అని గోల పెడుతున్నా దేవుని సేవను జరిగించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. ఎందుకంటే దేవుని పద్ధతి అర్థమైన వాడే ఆ విధంగా బ్రతకగలడు. దేవునిదంటూ ఒక పద్ధతి ఉంది, దేవునిదంటూ ఒక పద్ధతి ఉంది. ప్రియులారా, దేవుని పద్ధతిని ఎవరైతే నేర్చుకుంటారో, దేవుని పద్ధతి ప్రకారం ఎవరైతే నడుచుకోవాలనుకుంటారో వారు మాత్రమే నీతిమంతులుగా పరిగణింపబడతారు. చాలామంది మనుషులు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారు, కానీ మానవులు కల్పించినటువంటి పద్ధతులను అనుసరించి దేవుణ్ణి ఆరాధిద్దాం అనుకుంటున్నారు, దేవునికి సేవ చేద్దాం అనుకుంటున్నారు. అంటే మానవ ప్రమేయాలు, మానవ ఊహలు, మానవ ఆలోచనలు, మానవ సిద్ధాంతాలు దైవభక్తిలోనికి ఈరోజు చోటు చేసుకున్నాయి. మనుషులే చొప్పించారు, కానీ అది ఎంత మాత్రం తగదు. దేవుని దగ్గర బ్రతుకు అనగానే దేవుని గ్రంథంలో సూచింపబడినటువంటి విధానంలోనే దేవుని దగ్గర మనం బ్రతకగలం. అంతే తప్ప మానవుల పద్ధతులను దైవభక్తిలో మనం చొప్పించకూడదు. మానవ పద్ధతులను బట్టి దేవుని దగ్గర దేవుని కొరకు మనం బ్రతకలేము. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, వేషధారులుగా మారిపోయినటువంటి నాటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వారు ఎటువంటి విధానానికి అలవాటు పడిపోయారు? మానవులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధిస్తూ వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధించే ప్రక్రియలోనికి వెళ్ళిపోయారు. దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నారు. ఈరోజు ఎంతమంది ఆరాధించడం లేదు దేవుణ్ణి? కానీ వ్యర్థముగా ఆరాధించటం వేరు, దేవుని పద్ధతిలో ఆరాధించటం వేరు. వ్యర్థముగా చాలామంది ఆరాధిస్తున్నారు. చూడండి, ఆ మాటలను మీరు చూడండి. ప్రభువు వారు స్వయంగా తెలియజేసినటువంటి ఆ మాటలను మీరు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యం నుండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. పెదవులతో ఘనపరుస్తున్నారు, గంభీరమైనటువంటి పాటలు, శ్రావ్యంగా పాటలు పాడుతున్నారు. పెదవులతో ఘనపరుస్తున్నారు, శ్రావ్యంగా మాటలు పలుకుతున్నారు, శ్రావ్యమైన మాటలు వింటున్నారు, చమత్కార కథలు వింటున్నారు. కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. బ్రతుకులు మారటం లేదు. ఎందుకంటే దేవుని పద్ధతి తెలియలేదు. మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములుగా వారు బోధిస్తున్నారు. వినేవారు కూడా ఆ విధంగానే వాటిని స్వీకరిస్తున్నారు. మనుష్యుల పద్ధతులను దైవోపదేశములు అనుకొని స్వీకరిస్తున్నారు. అసలు బైబిల్తో వారికి పని లేదు. బైబిల్లో ఉందా లేదా అనేది చూడరు. లేఖనానుసారంగా బ్రతకాలనేటువంటి ఆలోచన వారికి ఉండదు. మనుష్యుల పద్ధతులను ఈరోజు నెత్తి మీద పెట్టుకుంటున్నారు చాలామంది. మనుష్యుల పద్ధతులు నిన్ను రక్షించలేవు బిడ్డ. అసలు దైవ భక్తిలోనికి మనుష్యుల పద్ధతులను తీసుకుని రాకూడదు బిడ్డ. మానవుల పద్ధతులు దేవునితో సంబంధం ఏంటి చెప్పండి? మానవుల పద్ధతులతో దేవునికి సంబంధం ఏంటి? దేవుని దగ్గర ఒక పద్ధతి ఉంది. నీవు బ్యాంకుకి వెళ్ళి నా సిస్టమ్ నాకుంది అని నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతే మెడపెట్టి బయటికి గెంటేస్తారు. నీవు కోర్టుకు వెళ్ళి నా సిస్టమ్ నాకుంది, నా ఇష్టానుసారంగా నేను అప్పీల్ చేస్తానంటే మెడబెట్టి బయటికి గెంటేస్తారు. బిల్లబంట్రోత్ వచ్చి మెడబెట్టి బయటికి గెంటేస్తాడు. మరి దేవుని దగ్గర నా ఇష్టం నాకు ఒకటి ఉంది అని నీ సిస్టమ్ దేవుని దగ్గర పెడతావా? దేవుని సిస్టమ్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దేవుని పద్ధతి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దేవుని కొరకు నీవు ఎలా బ్రతకాలో పరిశుద్ధ గ్రంథంలో నీవు వెదకి ఆలోచించాలి. పరిశుద్ధాత్మ నడిపింపుతో నువ్వు ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప మనుషులు ఎవరో చెప్పారని, మనుషులు ఎవరో రాశారని ఆ పుస్తకాలను తీసుకుని వచ్చి మనుషుల పద్ధతులను దైవోపదేశములుగా నీవు
వక్రీకరించి మార్చి ఈరోజు నీవు బోధిస్తే తప్పకుండా నరక శిక్షను అనుభవిస్తావు అంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు. ఇశ్రాయేలీయులలో కూడా అనేక మంది ఈ విధంగానే నాటి కాలంలో మారిపోయారంటే ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, మనుషుల పద్ధతులను తీసుకొచ్చేశారు దైవభక్తిలోనికి. ఎలా బలిచ్చినా పర్వాలేదంటున్నారు, ఎవరు బలిచ్చినా పర్వాలేదంటున్నారు, ఎవరు అర్పణ ఇచ్చినా పర్వాలేదంటున్నారు, ఏ విధంగా మనం బ్రతికినా పర్వాలేదంటున్నారు, ఏ రోజు మనం ఏ పండుగ ఆచరించినా పర్వాలేదంటున్నారు. అసలు దేవుని మాటలకు విలువ లేనట్టుగా వారు బ్రతుకుతున్నారు. ఎఫ్రాయిము సంతతిని గూర్చి దేవుడు పలికించినటువంటి మాటలను చూడండి, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మనుషుల పద్ధతులతో నా దగ్గరకు వచ్చి మీరు నన్ను ఆరాధిస్తున్నారేంటి అని అడుగుతున్నాడు దేవుడు. మీకు అధిక శ్రమ కలుగుతుంది అంటున్నాడు దేవుడు. దేవుని దగ్గర ఎప్పుడూ కూడా మానవ ఆలోచనలను చొప్పించకూడదు, మానవ పద్ధతులను మనం చొప్పించకూడదు. చూడండి, ఎఫ్రాయిమీలను గూర్చి దేవుడు కోపంతో పలుకుతున్నటువంటి మాటలను మీరు చూడండి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసనొందుదురు, బాధింపబడుదురు. ఇశ్రాయేలీయులలో ఎఫ్రాయిమీయులు చూడండి, మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. దేవుడు ఊరుకున్నాడా? మానవ పద్ధతిని బట్టి నీవు ప్రవర్తిస్తే ఊరుకుంటానన్నాడు దేవుడు. వారికి అధిక శ్రమ కలుగును, వారికి అధిక శ్రమ కలుగును, వారు హింసింపబడుదురు, బాధింపబడుదురు, కేకలు వేస్తారు వారు, వారిని రక్షించేవాడెవరు ఉండరు. ఆలోచించండి. ఈరోజు దేవుని భక్తిలో కూడా ఇలా ఉంటే సరిపోతుందండి. పలానా ఆయన చెప్పారు, పలానా అయ్యగారు చెప్పారు, పలానా పుస్తకంలో ఉంది, మనం ఇలా నడుచుకోవచ్చండి. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఓ పండుగ ఆచరిస్తే సరిపోతుందండి. గుండు కొట్టించుకుంటే సరిపోతుందండి. డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందండి. కానుక ఇచ్చేస్తే సరిపోతుందండి. సరిపెట్టుకుంటాడండి దేవుడు. నీ పద్ధతి ఇది నీ పద్ధతి, మనుషులు చెప్పిన పద్ధతి, ఇది దేవుని పద్ధతి కాదు. ఇది దేవుని పద్ధతి కాదు. తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో దేవుని పద్ధతి ఎంత గొప్పగా వ్రాయబడిందో తెలుసా? నీవు పాపక్షమాపణ నొంది, బాప్తిస్మము నొంది, దేవుని రాజ్యంలో చేర్చబడి అహర్నిశలు దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని నిమిత్తం బ్రతకాలి. అది దేవుని పద్ధతి, అది దేవుని పద్ధతి. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలో కూడా నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు. నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు. అలంకారప్రాయమైనటువంటి భక్తి, ఈ భక్తిని గూర్చి వారు అసలు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? అలంకారప్రాయమైనటువంటి భక్తిని గూర్చి. ఇది మానవుల పద్ధతి కదా. మనుషులు ప్రవేశపెట్టినటువంటి ఈ పద్ధతిని నేనెందుకు అనుసరించాలని వారు ఎప్పుడైనా వారిని వారు విమర్శ చేసుకుంటున్నారా? ఎఫ్రాయిమీయులను గూర్చి దేవుడు పలికినటువంటి మాటలను చూడండి. వారికి అధిక శ్రమ కలుగును, మానవ పద్ధతిని బట్టి నా దగ్గరకు వస్తావా నీవు, మానవ పద్ధతిని బట్టి నీవు ప్రవర్తిస్తావా నా దగ్గర, నా సన్నిధిలో, కనుక నీకు అధిక శ్రమ కలుగును, హింసింపబడతావు, బాధ నొందుతావు. ఊరుకోను నేను అంటున్నాడు దేవుడు. కనుక ప్రియులారా, ఇవన్నీ హెచ్చరికలుగా మనం తీసుకొని దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతికేటప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుచున్నప్పుడు మానవ పద్ధతులను మనము చొప్పించకూడదు. అననీయ సప్పీరా ఉన్నారు. వారు పొలమమ్మి ఆ ధనమును అపొస్తలుల పాదముల దగ్గర పెట్టాలని మొదట తీర్మానించుకున్నారు. తర్వాత మానవ పద్ధతి వారి మనసులోనికి వచ్చింది. దేవునికి అంతా ఇవ్వడం ఎందుకు, మనం కొంత దాచుకుందాం అనుకున్నారు. చూసారా? దేవునికి అంతా ఎందుకు, మనం కొంత దాచుకుందాం అంటే మానవ పద్ధతి మనసులోనికి వచ్చింది, ఆలోచనలోనికి వచ్చింది. చచ్చిపోయారు. మానవ పద్ధతులను దేవుని దగ్గర మనం ప్రవేశపెట్టకూడదు. దేవుని పద్ధతి ఏమిటో దేవుని దగ్గర దానినే మనం పాటించి తీరాలి. గారడీవాడైనటువంటి సీమోను ఉన్నాడు. పరిశుద్ధాత్మ వరమును ధనమిచ్చి సంపాదించుకోవాలనుకున్నాడు, కొనుక్కోవాలనుకున్నాడు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అని పేతురు గారు గారడీవాడైనటువంటి సీమోనుతో చెప్పారు. చూసారా? ఆలోచించండి. మానవ పద్ధతులను బట్టి, మానవ ఆచార వ్యవహారాలను బట్టి దేవుని దగ్గర మనము మెప్పు పొందలేం. పెదవులతో ఘనపరిచి దేవుని యొద్ద మనం మెప్పును పొందలేం. దేవుణ్ణి ఆరాధించాలంటే
మన జీవితంలో దేవుని పద్ధతిని బట్టి మాత్రమే మనం ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా తీసుకొని ఆయనను పోలి మనం జీవించాలి. దేవుని పని అంటే ఆకలి అని. జీవాహారమును మనము తీసుకుంటూ జీవాహారమును పంచిపెడుతూ, జీవజలమును మనం తీసుకుంటూ జీవజలమును పంచిపెడుతూ, దేవుని వాక్య సేవలో అనేక మందికి ఈ దేవుని వాక్యమును ప్రకటించే పరిచర్యలో మనం ఉండాలి తప్ప మానవ పద్ధతులతో దేవుణ్ణి మనం ఆరాధించలేం, పరలోకంలో అడుగు పెట్టలేం. పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 20వ వాక్యం నుండి మీరు చూడగలిగితే మానవ పద్ధతులు ఎందుకు పనికిరానివని అక్కడ పౌలు గారు పేర్కొంటున్నారు. కొలస్సీలకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమై ఉన్నవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. మీరు లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారుగా ఉండాలి. ఇప్పటికీ అనేక మంది లోక సంబంధమైనటువంటి మనుష్యులు నిర్ణయించినటువంటి విధులను, ఆచారాలను పాటిస్తూ, వాటికి లోబడుతూ, వాటికి భయపడిపోతూ దేవుని పద్ధతులను పక్కన పెడుతున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి చూడండి. చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు. కొంతమంది ఇలా చెబుతూ ఉంటారు, అంటే నీవు ముట్టుకుంటే అపరిశుభ్రం అయిపోతావు. శవం ఎదురైతే అపరిశుభ్రత, శవాన్ని ముట్టుకుంటే అపరిశుభ్రత, పలానా పదార్థాన్ని ముట్టుకుంటే అపరిశుభ్రత. ఎక్కడి నుంచి వస్తుంది అసలు అపరిశుభ్రత, అపవిత్రత? ప్రభువారు తెలియజేశారు కదా, హృదయంలో నుండి వస్తుంది. అది అసలైనటువంటి కంపు. మానవ హృదయంలో నుండి వస్తుంది. అది అసలైనటువంటి అపవిత్రత, అపరిశుభ్రత. అంతే తప్ప ఏదో ముట్టుకుంటేనో, లేక ఏదో ఎదురొస్తేనో, ఏదో మీద పడితేనో. బల్లి మీద పడిందా భయపడిపోతున్నారా? బల్లి మీద పడితే భయపడిపోతున్నారా? బొద్దింక కాలు మీద నుండి వెళ్తే భయపడిపోతున్నారా? మానవులు కల్పించిన పద్ధతులు. ఈ పద్ధతులన్నీ తీసుకొచ్చి దేవుని దగ్గర పెడతారా? దైవభక్తులు మీరు చూపిస్తారా? ఇవన్నీ కూడా మునుపు మన పూర్వపు జీవిత కాలంలో ఉండేటివి. అవన్నీ కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాయి. వాటి విషయంలో నేను మృతి నొందిన వాడను. ఇప్పుడు నేను దేవుని పద్ధతిని బట్టి జీవిస్తున్నాను, దేవుని కొరకు బ్రతుకుతున్నాను. దేవుని పద్ధతి మీద దృష్టి పెట్టండి. దేవుని పద్ధతి విషయమై ఆలోచన చేయండి. అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు పంపబడ్డాను? దేవుని కొరకు నేను ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో వివరింపబడినటువంటి దేవుని జ్ఞానమును అనుసరించి దేవుని పద్ధతి ప్రకారం నేను నడుచుకోవాలని మంచి తీర్మానం మనం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చూద్దాం. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యం. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా ఏ పద్ధతి? దేవుని పద్ధతి. దేవుని పద్ధతి చొప్పున, దేవుని దగ్గరకు వచ్చామంటే దేవుని పద్ధతిని మనం తెలుసుకోవాలి. దేవుని పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ సమాధానము, కృప దేవుని సన్నిధి నుండి అనుగ్రహింపబడుతుంది. ఇక ఏ పద్ధతి కూడా మనలను పరలోకానికి చేర్చదు. మిగిలిన పద్ధతులన్నీ కూడా మనుష్యులు కల్పించిన పద్ధతులు. ఈరోజు లోకంలో దేవుని భక్తి యందు కూడా మనుషులు అనేకమైనటువంటి పద్ధతులు కల్పించేశారు, క్రైస్తవ్యంలో ముఖ్యంగా. ఆ పద్ధతులకు మీరు లోబడవలసిన అవసరతే లేదు. వారానికి ఒక రోజు ప్రత్యేకంగా నిర్ణయించుకుని ఆ రోజును నీవు దేవుణ్ణి ఆరాధించాలని, మిగిలిన రోజుల్లో నీ ఇష్టానుసారంగా నీవు బ్రతకొచ్చాను ఎక్కడుంది పరిశుద్ధ గ్రంథంలో? దేవుడు ఆ పద్ధతి ఏమైనా నిర్ణయించాడా? దేవుడు నిర్ణయించిన పద్ధతికేమో కట్టుబడి జీవించటం లేదు. ఏంటి దేవుడు నిర్ణయించిన పద్ధతి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది దేవుడు నియమించినటువంటి గొప్ప పద్ధతి.
అపొస్తలులు విశ్వాసులు దేవుని కొరకు ఏ విధంగా బ్రతికారనేటువంటి ఆ విధానాన్ని మనం చూసి ఆ పద్ధతిని మనం అనుసరిస్తే దేవుని యొద్ద నుండి సమాధానము, దేవుని యొద్ద నుండి కృప మనకు అనుగ్రహింపబడుతుంది. మిగిలినవన్నీ కూడా మానవులు కల్పించిన పద్ధతులు. ఈరోజు తండోపతండాలుగా, లక్షలుగా, కోట్లుగా అనేక మంది ఈ పద్ధతుల్లోనే కదండి ఉన్నారు. మరి ఆ పద్ధతిని మనం కూడా అనుసరించాలేమో అనుకుంటున్నారా? 1,000,000 మంది కాదు కదా, కోటాను కోట్ల మంది దేవునికి భిన్నమైన మానవులు కల్పించుకున్న పద్ధతులలో ఉన్న మీరు మాత్రం, నేను మాత్రం, మనము మాత్రం దేవుని పద్ధతిలోనే ఉండాలి. దేవుని పద్ధతిలోనే ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో మనకు సూచింపబడింది, దేవుని పద్ధతి ద్వారా మాత్రమే మనం క్రీస్తు యేసునందు నిత్యత్వాన్ని పొందగలం. మంచి నిర్ణయాలు తీసుకుంటారని, దేవుని పద్ధతిలో నడుచుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సందర్భమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవవాక్య సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ యందు మీ కొరకు మేము బ్రతుకుచున్నప్పుడు మీ పద్ధతిని మేము తెలుసుకోవాలి. మీ పద్ధతి ప్రకారం మాత్రమే మేము జీవించాలి. మానవులు కల్పించిన పద్ధతులకు ఏమాత్రం మేము చోటునివ్వకుండా, వాటికి లోబడకుండా మీ పద్ధతులను పరిశుద్ధ గ్రంథము నుండి చక్కగా నేర్చుకున్న వారమై మీ పద్ధతులను అనుసరించి నిత్యత్వమునకు క్రీస్తు ద్వారా అంగీకరింపబడగలుగుటకు మా అందరికీ సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, సమాధానముతో కృపతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.